హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటల రుచులు. ఈరోజు నేను మీకోసం సాంబార్ చేసి చూపించబోతున్నానండి. చాలామంది ఏమంటూ ఉంటారంటే సాంబార్ త్వరగా చిక్కపడిపోతుంది అంటూ ఉంటారు కదా. అలా చిక్కపడకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ రెసిపీ చూడండి. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నేను కూరగాయలు తీసుకున్నానండి. సాంబార్ అంటే కూరగాయలు కంపల్సరీ కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న ముక్క సొరకాయ, 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక టొమాటో, అదేవిధంగా 2 బెండకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ కాస్త ఎక్కువే తీసుకున్నాను, అంటే పెద్ద ఉల్లిపాయ 1 నుంచి 2 వరకు తీసుకున్నానండి. బెండకాయలు 2 మాత్రమే తీసుకున్నాను, జిగురు రాకుండా ఉండడం కోసం. అదేవిధంగా ఇక్కడ కందిపప్పుని ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా కందిపప్పును కడుక్కుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి దీన్ని అదేవిధంగా ఇందాక మనం తీసుకున్న కూరగాయలను కూడా కొద్దిగా చిన్న కప్పు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకుందాం. నేను ఇక్కడైతే కుక్కర్లో 2 కలిపి ఒకేసారి ఉడికించేసుకుంటున్నానండి. కుక్కర్లో పెట్టి ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచినట్లయితే పప్పు అదేవిధంగా మన కూరగాయలు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు అవి ఉడికాక మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో తిరగమాత కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ తిరగమాత ముందుగానే వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చారుకి పర్ఫెక్ట్గా పడతాయండి. మీకు ఇష్టమైతే మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుని అవి బాగా కాగాక అందులో ఆవాలు వేసుకోవాలండి. చూసారు కదా, ఆవాలు ఈ విధంగా చిటపట్లాడాలన్నమాట. ఈ విధంగా చిటపట్లాడితేనే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు అదేవిధంగా దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు కూడా 2 నుంచి 3 వరకు వేసుకుని, జీలకర్ర కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఈ విధంగా చక్కగా వేగాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా కాస్త ఆయిల్లో వేగాలండి, లేకపోతే పసుపు వాసన వస్తుంది, అంతగా బాగోదు. అదేవిధంగా సాంబార్ మసాలా కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. 1 కప్పు పప్పుకి 2 స్పూన్లు సాంబార్ మసాలా అనేది సరిపోతుంది. ఇది మీకు బయట రెడీమేడ్గా దొరుకుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా కాస్త వేగాలి. నేను దీన్ని తిరగమాతలోనే వేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర తిరగమాతలో వేస్తేనే చక్కగా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. అవి కూడా వేగి ఇవి కాస్త వేగాక మనం ఇందులోనే ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అనేది పప్పు కానీ పప్పుచారులో కానీ ఈ పదార్థాల్లో ఈ కూరల్లో కానీ వేసుకున్నట్లయితే ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కాబట్టి దీన్ని మాత్రం మ్యాక్సిమం మీరు స్కిప్ చేయకండి, లేదంటే వదిలేసేయండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న కూరగాయలు అందులో ఉన్న నీళ్ళతో సహా పోసేసుకుందామండి. మీరు కనుక నీళ్ళు తీసినట్లయితే తీసుకోవచ్చు, కాకపోతే కూరగాయలు ఉడకబెట్టిన నీళ్ళే ఏం కాదు కాబట్టి నేనైతే పోసేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు ఇలా ఒకసారి తిప్పుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. నేను చారు కాబట్టి ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కరిగిపోతుంది కాబట్టి ఇందులో కల్లుప్పు వేసుకుంటున్నానండి. లేదు మీకు అవైలబుల్గా లేదు అంటే మీరు నార్మల్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు అదేవిధంగా ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు పప్పుకి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు కనుక కారం కాస్త ఎక్కువ తింటూ ఉన్నట్లయితే కనుక ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుని ఇవన్నీ తిప్పుకుని ఒక పొంగు రానిచ్చుకుందామండి. స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుందాం. ఈలోపు ఉడికించిన కందిపప్పులో 4 వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా కొద్దిగా అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకుని ఇందాక మనం ఉడికించుకుంటున్న కూరగాయల్లో ఈ పప్పును వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు యాడ్ చేసుకుందామండి. నేను 1 కప్పు పప్పుకి 2.5 నుంచి 3 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేశాను. ఇది ఒక పొంగు రానివ్వాలండి. చూసారు కదా, ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. మీరు కనుక నీళ్లు పోసాక వేసినట్లయితే అవి పైన తేలుతూ ఉంటాయండి, అంతగా బాగోదు. కాబట్టి మీరు ఇందాక నేను వేసిన విధంగానే మీరు వేసేయండి. ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం కూడా వేసుకున్నానండి. బెల్లం వేస్తే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా లాస్ట్ కొత్తిమీర వేసుకుని ఒక పొంగు వచ్చాక వాటిని ఇలా చక్కగా రైస్తో సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన సాంబార్లో బెల్లం మాత్రం మిస్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ సాంబార్తో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మీరు కనుక ఈ ప్రొసీజర్ ఫాలో అయినట్లయితే
సాంబార్ త్వరగా చిక్కపడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఒక కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. మీ అవసరాన్ని బట్టి 2.5 నుంచి 3 వరకు పోసుకోండి. చూసారు కదా, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.